ఆచి చికెన్ మసాలా. ముంబైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహానగరం మునిగిపోయింది. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. అంధేరి సబ్వేలో దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అక్కడ వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, బాంద్రా వంటి ప్రధాన ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు చేరడంతో ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే కొంకన్ రైల్వే మార్గంలోని కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రంలో 4.19 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది. ముంబై ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంబైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహానగరం మునిగిపోయింది. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ముంబైలో కుండపోతగా వర్షాలు అయితే కురుస్తున్నాయి సందీప్. గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ముంబై మహానగరం మొత్తం మునిగిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇటు రోడ్డు రవాణా వ్యవస్థ, అటు రైలు రవాణా వ్యవస్థతో పాటు వాయు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయాయి సందీప్. గత 3 రోజులుగా కంటిన్యూగా ముంబై మహానగరంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏమాత్రము గ్యాప్ లేకుండా కూడా కురుస్తున్నటువంటి వర్షంతో కంప్లీట్ గా కూడా ముంబై మహానగరం అయితే జలమయం అయిపోయింది. ముంబైలోని మెయిన్ సిటీలోని రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నట్టుగా కూడా ఆ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ముంబై సిటీకి పక్కనే ఉన్నటువంటి అరేబియా మహాసముద్రం నుంచి కూడా భారీగా అలల తాకిడికి అలలకు వస్తున్నటువంటి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఈదురుగాళ్ల తాకిడి కూడా ముంబై నగరం మొత్తం వణికిపోతుంది. చాలా చోట్ల కూడా భారీ జల ప్రళయం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముంబై మునిగిపోయిందని చెప్పొస్తుంది. ఎందుకంటే ముంబై సిటీలోని కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్ నీట మునిగిపోయింది. అంధేరి సబ్వేలో దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వాహనాలకు కంప్లీట్ గా కూడా రాకపోకలను నిలిపివేశారు. ఇక జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, బాంద్రా వంటి ప్రధాన ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు వచ్చి నిలిచిపోయింది. దీంతో హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రైలు పట్టాలపైకి నీరు చేరడంతో ముంబై లైఫ్ లైన్ అయినటువంటి లోకల్ రైళ్లు కూడా చాలా వరకు రద్దయ్యాయి. కొన్ని లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే కొంకన్ రైల్వే మార్గంలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. సో ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఎందుకంటే ముంబై వాణిజ్య ఆర్థిక రాజధాని, సో ట్రాన్స్పోర్ట్ కంప్లీట్ గా కూడా ఎకానమీ అంతా కూడా ముంబైలో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ముంబైకి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ముంబైకి నిత్యం కూడా
ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది, భారీ ఎత్తున కూడా వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. సో దీంతో ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ముంబై హైవే పైన కిలోమీటర్ల కొద్దీ వాహనాలు కంప్లీట్ గా 2 రోజుల నుంచి కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. వాహనదారులు ఎటు వెళ్ళలేక దిక్కుతోచని స్థితిలో కూడా హైవేల పైననే అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. దానిపాటు సాధారణ ప్రజలు కూడా ముంబైకి రావాలనుకున్న వాళ్ళు, ముంబై నుంచి వెళ్లాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కడి ప్రజలు కూడా అక్కడనే చిక్కుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇటు రోడ్లపైకి నీరు రావడం వల్ల బస్సులు నడవట్లేదు, అటు రైల్వే ట్రాక్లపైకి నీరు రావడం వల్ల రైల్వే ట్రైన్స్ నడవట్లేదు. దాంతో పాటు భారీగా ఈదురుగాలు వర్షాల నేపథ్యంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా విమానాలు రాకపోకలు కొన్ని రద్దు చేశారు, కొన్నిటిని డైవర్ట్ చేశారు. సో ఈ పరిస్థితులలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కంప్లీట్ గా కూడా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా విపత్కర పరిస్థితిని అయితే ముంబై సిటీ ఎదుర్కొంటుంది సందీప్. ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలకు అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా మరోసారి ఐఎండీ ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సముద్రంలో 1.49 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముంబై ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా సూచనలు చేశారు. ఏదైతే దీనిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అందుకు సంబంధించినటువంటి సహాయక చర్యలు చేయడానికి బిఎంసి ఖచ్చితంగా అధికారులతో పాటు సహాయక సిబ్బంది కంప్లీట్ గా కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి బృహన్ ముంబై కార్పొరేషన్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్లో కూడా మీ సహాయం కావాలంటే కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి తగిన సహాయం పొందాలని కూడా సూచించడం జరిగింది. వరదలో చిక్కుకున్న వారికి కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా అటు ముంబై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు బిఎంసి అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. అక్కడ కుండపోతతో కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ముంబైలో గతంలో ఎన్నడూ లేని సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది సందీప్. నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. మొదటి రోజు 23 సెంటీమీటర్ల వర్షపాతం ముంబైలో నమోదైంది. రెండవ రోజు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న కూడా చాలా చోట్ల కూడా 20 నుంచి 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతూ ఉండడం వల్ల కూడా భారీగా వరదలు వస్తున్నటువంటి వరద ఇళ్లలేని సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో గానీ, ఇళ్లలో గానీ, భారీ బిల్డింగ్లలో గానీ, అపార్ట్మెంట్ సెల్లర్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా సరే ముంబై మనం పైనుంచి కనుక చూస్తే ఒకవేళ శాటిలైట్ వ్యూ కనుక చూసుకుంటే మాత్రము ముంబైలో ఉన్నటువంటి ఆకాశ హర్మాలతో పాటు మనకు పూర్తి ఎత్తున కూడా మనకు దిగువన ఉన్నటువంటి వాటరే కనిపిస్తుంది. అంటే ముంబైలో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఆనుకొని కంప్లీట్ గా కూడా ముంబై పట్టణము, అంటే మనకు ముంబై సెంట్రల్ పాయింట్ నుంచి కనుక చూసుకుంటే ఎటు చూసినా సరే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర మనకు పారుతున్నటువంటి వాటరే కనిపిస్తుంది, వెళ్తున్నటువంటి వరదే కనిపిస్తుంది. అంతటి జల ప్రళయం ఈసారి ముంబైలో వచ్చిందని చెప్పవచ్చు. ముంబైలోని చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నోళ్ళు లేని విధంగా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కూడా ఈసారి వాటిల్లిందని కూడా అటు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే కీలకమైనటువంటి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో పడుతున్నటువంటి వర్షాలతోటి అటు ట్రేడింగ్ సంబంధించింది కానీ, స్టాక్ మార్కెట్ సంబంధించింది కానీ, వాణిజ్యాల సంబంధించినటువంటి ప్రొడక్షన్ కానీ, దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించింది కానీ కంప్లీట్ గా కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులలో దాదాపు కోట్లాది రూపాయల కూడా నష్టం వాటిల్లిందని కూడా అటు మహారాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం అయితే సరే ఇప్పుడు ఉన్నటువంటి వరదల వల్ల ముంబైకి జరిగిందని చెప్పవచ్చు సందీప్. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు బిఎంసి కార్పొరేషన్ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వరద పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. సో రాబోయే మరికొద్ది గంటల పాటు కూడా భారీ వర్షాలు ముంబైలో ఉన్నాయని కూడా ఐఎండీ చెప్పింది. ఈ పరిస్థితులలో ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలో కూడా ఎమర్జెన్సీగా రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఊహించని రీతిలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈస్టర్న్ సబర్బన్ పరిధిలోని మిలుండి మితానగర్ ఏరియాలో
మాన్కడ్ ఏరియాలో, దాంతో పాటు చాలా చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. భారీ వర్షాలు ముంబైనైతే అతలాకుతలం చేస్తున్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.